నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రోడ్ల విషయంలో అంటే ఏపీలోని రహదారుల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టారట. ఎందుకని అంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు రోడ్ల విషయంలో అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నిదానంగా వేసుకోవచ్చు కదా రోడ్లు. ఇప్పటికే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. అలాంటిది మిగతా విషయాల్లో దృష్టి పెట్టచ్చు కదా, రోడ్ల మీద ఎందుకు అని చెప్పేసి కొంతమంది భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్ల మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే రహదారుల్లో గుంతలు, గోతులు, అలాగే గతుకులమయం అవటం వల్ల చాలామంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వాహనాలు పాడైపోతున్నాయి, వాళ్ళ నడుములు కూడా దెబ్బతింటున్నాయి. ఆ గతుకుల రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు నడువులు అదిరిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్స్ కూడా చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఏ టైంలో ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, అలాగే వర్షాలు పడినప్పుడు ఆ నీటితో నిండిపోయిన గుంతలు ఎంత లోతులున్నాయి ఏంటి అనేది తెలియక ఆ గుంతల్లో పడిపోయి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ఏ టైంలో ప్రయాణాలు చేయాలన్నా కానీ భయం వేస్తుందని చెప్పేసి చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టడం ఒక్కటే కాకుండా మరీ ముఖ్యంగా ఎందుకు అంత దృష్టి పెట్టారు అని చెప్పేసి కనుక చూసుకుంటే, ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మరి అలాంటిది వాళ్ళందరికీ కూడా మౌలిక వసతులు కల్పించటంలో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మౌలిక వసతుల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళ దృష్టికి ముఖ్యంగా కనిపించేది రోడ్లు. ఆ రోడ్లే సక్రమంగా లేకపోతే వాళ్ళు చాలా బ్యాడ్ ఇంప్రెషన్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చాము, కనీసం రోడ్లు కూడా సరైన రోడ్లు లేవు, ఇంకా వీళ్ళేం మనకి మౌలిక వసతులు కల్పిస్తారు, వనరులు కల్పించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపిస్తారు అని చెప్పేసి ఒక రకమైన ఇంప్రెషన్, వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు దాని మీద దృష్టి పెట్టి రోడ్లన్నీ కూడా ఇమీడియట్గా బాగు చేయాలి. రోడ్లు బాగు చేయకపోతే రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలవుతుంది. ముఖ్యంగా గుంతలమయంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెంటనే రిపేర్ చేయండి. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అంటే మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి, మొత్తం అంతా కూడా రోడ్లంతా కూడా మళ్ళీ మొదటి నుంచి వేసుకురావాలి అని చెప్పేసి ఎక్కడైతే అవసరం ఉంటుందో వాటన్నిటినీ కూడా రిపేర్ చేయించండి అని చెప్పేసి అధికారులకి, మంత్రులకి కూడా ఆదేశాలు జారీ చేశారట. ఈ క్రమంలోనే మొత్తం మీద తేలింది ఏంటంటే, ఇప్పుడు 2500 కోట్ల రూపాయలు ఈ రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులకి కేటాయించింది ప్రభుత్వం. మొత్తం మీద సుమారుగా ఇప్పుడు 5000 పైచిలుకు కిలోమీటర్లకి ఈ మరమ్మతులు, నిర్మాణం కోసం ఈ 2500 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకుని ఉంటే, అప్పట్లో కనుక రోడ్లు వేసి ఉంటే గనక ఇలాంటి దుస్థితి, ఇప్పుడు ఇంత పెద్ద ఖర్చు ఇప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి కూటమి సర్కారుకి వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకని ఇలా చెప్తున్నాను అని అంటే గనక, ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి కూడా పాడైపోయి మరమ్మతులకు నోచుకొని రోడ్లు ఎన్ని కిలోమీటర్లు అని చెప్పుకున్నాం మనం? 5000 కిలోమీటర్లు. అంటే ఈ సంవత్సర కాలంలో పాడైపోయింది, ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలో పాడైపోయిన రోడ్లు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి ఊహించి ఉంటారా మీరు? సుమారుగా 4000 కిలోమీటర్లు. మరి కొత్త అంటే మరో కొత్త రిపేర్లు చేసుకోవాల్సినవి, లేకపోతే పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన రోడ్లు ఇంకా కొత్తగా 4000 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే పాతవి 5000 కిలోమీటర్లు, కొత్తవి 4000 కిలోమీటర్లు, మొత్తం అంతా కూడా 9000 కిలోమీటర్లు అయింది. అంటే ఈ 5000 కిలోమీటర్లకి 2500 కోట్లు కేటాయించారు. కొత్తగా పాడైన రోడ్లు ఉన్నాయి కదా, వాటి కోసం ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని ఎస్టిమేషన్ చేయించి ఆర్థిక శాఖకి ఇన్ఫర్మేషన్ పంపించారు. మరి ఆ రోడ్లన్నీ కూడా వేయించాలి అని అంటే ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి ఆ ఎస్టిమేషన్ని బట్టి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తే ఆ రోడ్లు కూడా బాగు చేయించడానికి పనులు ప్రారంభమవుతాయి. అయితే ఈ క్రమంలో చంద్రబాబు రోడ్ల భవనాల శాఖ మంత్రికి, అలాగే సిఎస్కి, అలాగే ముఖ్య అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారంట. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రిపేర్లు, అలాగే రోడ్ల పనులు, రోడ్ల నిర్మాణ పనులు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా లేదా అనే విషయాలు ఖచ్చితంగా చెక్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారట. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు కాంట్రాక్టులు, రోడ్ల నిర్మాణాల కాంట్రాక్టులు లేకపోతే మరమ్మతుల కాంట్రాక్టులు తీసుకుని పనులు ప్రారంభించకపోతే,
కాంట్రాక్టులు దక్కించుకుని కూడా పనులు ప్రారంభించకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే విషయం నా దృష్టికి తీసుకురండి అవసరం అనుకున్నప్పుడు అని చెప్పి కూడా అధికారులకు చెప్పారట. సో కాబట్టి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా రాబోయే కాలంలో మంచి రోడ్లు ఉండబోతున్నాయి అనే విషయం మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ప్రజలకు అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ ఇలాగా గుంతలమయంగా గోతులమయంగా ఉన్నాయి అని చెప్పేసి అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు ఆయన ఒక కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు నాతో రండి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత బాగున్నాయో అని చెప్పేసి అప్పటి మంత్రిగా ఉన్న పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా ఆయనకి సవాల్ విసిరారు. ఆయన సవాలు విసిరింది ఎందుకో అంటే ఆయన ఎందుకు కామెంట్ చేశారో తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఆయన రారని తెలిసి కూడా సవాల్ విసిరారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే కేటీఆర్ చెప్పింది వాస్తవమే. ఆయన ఎందుకు చెప్పారు అనేది తెలియదన్నాను, కానీ బట్ నా ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగాలేదు అని అంటే ఖచ్చితంగా పెట్టుబడిదారులంతా కూడా తెలంగాణ వైపే చూస్తారు కదా, అందుకని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగోలేదు అని చెప్పేసి చెప్పుంటారు. అయితే ఎటు పెట్టుబడిదారులు వచ్చినా కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేది లేదు, ఉన్న వాళ్ళనే తరిమేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అందుకని ఆయన్ని రమ్మని సవాలు విసిరినా ఆయన రాడు. సో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రోడ్లు పరిశీలన చేయడానికి కేటీఆర్ వస్తారా? రారు కాబట్టే రోజా సవాల్ విసిరుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి ఏమై ఉంటుందో మీ ఆలోచనని కూడా చెప్పండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అత్యంత దారుణంగా దయనీయంగా ఉండేవి అని చెప్పే విషయం నేను చెప్తోందో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్తోందో కాదు. గతంలో తెలంగాణలో మంత్రిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆరే చెప్పారు అప్పట్లో రోడ్లు బాగోలేదని. సో కాబట్టి ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి, ప్రభుత్వాలు మారాయి, మరి రోడ్ల దశ కూడా మారబోతోంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని రోడ్లు బాగు చేయించారు, కొన్ని రోడ్లు బాగు చేస్తున్నారు కూడా. సో కాబట్టి ఈ పనులన్నీ వేగవంతం అవ్వాలి, రహదారులన్నీ కూడా నిర్మాణం పూర్తి కావాలి, రహదారుల పైన ప్రయాణం ప్రజలకి సాఫీగా సాగాలి అని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ.